గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మన కాన్సెప్ట్ వచ్చేసి 108 అనే నెంబర్ పైన చరిత్ర పరంగా ఏమైనా బిట్లు ఉన్నాయా, పాలిటీ పరంగా ఏమైనా ఉన్నాయా, జీకే పరంగా ఏమైనా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ 108 అనే నెంబర్ పైన చూసుకుంటే చరిత్ర పరంగా మరి ఉపనిషత్తులు ఎన్నిసారంటే 108. ఉపనిషత్తు అంటే గురువు పాదాల వద్ద ఆసీని కావడం. మరి ఉపనిషత్తులు 108. మరి ఈ 108 ఉపనిషత్తుల్లో మరి మండకో ఉపనిషత్తు నుంచి సత్యమేవ జయతే అనే పదాన్ని తీసుకోవడం జరిగింది. మరి వసుదైక కుటుంబం అనే పదాన్ని మహో ఉపనిషత్తు నుంచి తీసుకోవడం జరిగింది. ఈ ఉపనిషత్తులు మరి ఈ ఆంగ్లంలోకి అనువదించింది ఎవరు సార్ అంటే చార్లెస్ కోల్బ్రూక్. మరి ఉపనిషత్తులు 108 అయిపోయిన తర్వాత మరి ఇదే 108 నెంబర్ పైన ఇటీవల కరెంట్ అఫైర్స్లో ఏంటి సార్ అంటే ఆదిశంకరాచార్యుని విగ్రహం మధ్యప్రదేశ్లో నిర్మించడం జరిగింది. అది ఎన్ని అడుగులు సార్ అంటే 108 అడుగులు. మరి ఆదిశంకరాచార్యుని క్రిప్టో బుద్ధ అని, ఆది గురు అని, ప్రచ్ఛన్న బుద్ధ అని చెప్తారు. ఆయన చెప్పిన సిద్ధాంతం వచ్చేసి అద్వైత సిద్ధాంతాన్ని చెప్పడం జరుగుతుంది. మరి ఈయన ఎక్కడ జన్మించాడు సార్? కేరళలోని కాలడి అనే ప్రదేశం వద్ద జన్మించాడు. ఈయన గురువు గోవింద పాల. మరి ఇదే 108 అనేసరికి ఇంకేమైనా ఉందా సార్ అంటే పాలిటీ పరంగా ఉభయ సభల సంయుక్త సమావేశం గురించి తెలియజేసే ఆర్టికల్ 108. ఉభయ సభల సంయుక్త సమావేశమైన ఈ కాన్సెప్ట్ని ఎక్కడి నుంచి తెచ్చుకున్నాం సార్ అంటే ఆస్ట్రేలియా. ఎందుకు జరుగుతుంది సార్? ఒక సాధారణ బిల్లు విషయంలో ఇరు సభల మధ్య వివాదం ఏర్పడితే రాష్ట్రపతి జోక్యం చేసుకొని మరి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. ఇప్పటి వరకు 3 సార్లు జరిగింది. 1961, 1978, 2002. 1961 వరకట్న నిషేధ చట్టం, 1978 బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 2002 కోటా చట్టం, ప్రివెన్స్ ఆఫ్ టెర్రరిజం యాక్ట్. మరి అప్పుడు రాష్ట్రపతులు సార్